తనకి నకిలీ మందు ఇచ్చారని ఓ రైతు ఫర్టిలైజర్ దుకాణం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే రైతు గత నెల 29వ తేదీన తూఫ్రాన్ పట్టణ కేంద్రంలో నటరాజ్ ట్రేడర్స్లో 4 ఎకరాలకు 5,600 రూపాయలకు గడ్డి మందు కొనుగోలు చేశారని, తీరా గడ్డి మందు పొలంలో చల్లినా పనిచేయకపోవడంతో ఈ విషయమై షాపు యజమానికి మరియు తూఫ్రాన్ వెల్దుర్తి మండల అగ్రికల్చర్ అధికారులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో దుకాణం ముందు కూర్చొని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. ఉప్పులింగాపూర్ నేను గుత్తి ప్రభాకర్ నేను వెల్దుర్తి మండలం నుంచి వచ్చిన ఇక్కడికి. అది గడ్డి మందు గురించి వచ్చి తీసుకొని పోదామని ఇక్కడికి వచ్చిన. ఇది మందులు తీసుకొని నివారణ కోసం వస్తే వచ్చి ఆడ కొట్టి చూసిన వరిలో మొత్తం వరి ఖరాబ్ అయింది. 4 ఎకరాల చేను ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు అదేం పని చేయడం లేదు, ఎప్పలాగానే ఉన్నది. చేను అంతా ఖరాబ్ అయిపోయింది, గడ్డి ఏం పోలేదు. అట్లా నువ్వు వీడికి వచ్చి అడిగిన ఏం మందులు ఇచ్చినావు అని చెప్పేసి అడిగితే నువ్వు ఏం చేస్తావు చేసుకో, ఎక్కడికి పోతావు పోనీ, కరెక్టే ఇచ్చిన మందులు అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇవన్నీ డూప్లికేట్ మందులు ఇచ్చిండు. ఇవి ఒక్క మందు పని చేయలేదు. వేరే పక్క వాళ్ళు అయితే కొట్టుకుని వాళ్ళు వేరే మందులు తెచ్చి వాళ్ళే పోయినాయి. ఈ మందులు పోలేదు. ఇది డూప్లికేట్ మందులు ఇచ్చింది. నాకు ఈ నష్టపరిహారం నాకు కావాలి అని చెప్పేసి అది చేస్తున్నాను. నాకు కావాలి 4 ఎకరాల చేను, నాకు నష్టపరిహారం కావాలి. అలా కలుపు మొక్క అసలుకే పోలేదు. ఏం చేను అంతా ఖరాబ్ అయిపోయింది, మొత్తం అంతా నష్టపరిహారం చెల్లించాలని అది చేస్తుంది. ధర్నా చేస్తుంది షాప్ ముందు. నాకు ఇది మందులు డూప్లికేట్ ఎందుకు ఇచ్చిండు? ఇంట్లో ఎంతమంది మోసం చేస్తుండు, తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా ఇట్లానే ఎంతమందిని చేస్తుండు, ఇట్లా ఎంతమందికి అది చేస్తుండు, ఇట్లా ఎంతమందిని చేస్తుండు. అలా